న్యూస్ చూస్తున్నాము. నాంపల్లి బజార్ ఘాట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. డీజిల్ డ్రమ్ములు పేలి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. 4 అంతస్తుల వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా 7గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 3 ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర బాబు అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, జరగటానికి గల కారణాలేంటి? రైట్ హర్షిత, ఈరోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదైతే బజార్ ఘాట్ లోని ఒక రెసిడెన్స్ నివాసం ఉన్నదో 5 అంతస్తులు G+4 అంటే 4 అంతస్తులతో ఒక రెసిడెన్స్ భవనం ఉంది. అయితే ఈ భవనంలో ఒక్కసారిగా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ముఖ్యంగా సెల్లార్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కార్ గ్యారేజే కారణంగా చెబుతున్నారు. ఆ కార్ గ్యారేజ్ లో కార్లను రిపేర్ చేస్తుండగా ఒక స్పార్క్స్ వచ్చి అక్కడే ఉన్న స్టోరేజ్ గా పెట్టినటువంటి డీజిల్ డ్రమ్ములు ఒక్కసారిగా పేలడంతో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు అక్కడి స్థానికులు. అయితే అక్కడ G+4 అంటే పైన ఉన్నటువంటి 4 అంతస్తులు కూడా రెసిడెన్షియల్ లో అయినప్పటికీ కూడా కింద కార్ గ్యారేజీ నడుపుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన గతంలో కూడా కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ రెసిడెన్షియల్ లో నివసిస్తున్నటువంటి రెండుకు ఉన్నటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరూ కూడా ఇంతకు ముందే దానిపై పలుసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ కు సంబంధించి ఆ ఓనర్ కి జైస్వాల్ అనే వ్యక్తికి సంబంధించిన అపార్ట్మెంట్ గా అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. అయితే అతనికి కంప్లైంట్ ఇచ్చారు, అయినా కూడా దాన్ని పట్టించుకోలేదని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో ఆ స్పార్క్స్ వచ్చి, అంటే ఏదైతే కార్ గ్యారేజ్ లో కార్ రిపేర్ చేస్తుండగా స్పార్క్స్ వచ్చి అక్కడే ఉన్న అంటే దాదాపు పదుల సంఖ్యలో అక్కడ డీజిల్ డ్రమ్ములు స్టోరేజ్ ఉంచారు. ఏదైతే ఆ డీజిల్ తీసిన తర్వాత రిపేర్ అయిన తర్వాత అక్కడ స్టోర్ చేస్తుంటారు. ఆ డ్రమ్ములలో భారీగా నిల్వ ఉన్నట్టు తెలుస్తుంది. సో అక్కడ ఉన్న డీజిల్ నిల్వలకి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి 4 అంతస్తులకి ఒకేసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇటు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది గాయపడగా మరికొంతమంది అయితే 7గురు అయితే సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. ఈ 7గురిలో కూడా 2 మహిళలు ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. 2 మహిళలతో పాటు మరొక 5గురు పురుషులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే 7గురు ప్రాథమికంగా మరణించినారని పోలీసులు డిసైడ్ చేసినప్పటికీ కూడా ఇంకొంతమంది కూడా మరణించి ఉండొచ్చు అని భావిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు అక్కడ ఫైర్ ఇంజన్ సిబ్బందితో మంటలను అదుపులోకి తెచ్చి లోపలికి వెళ్లి ఇప్పటికే సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అక్కడ ఉన్న డీజిల్ అంటే ఇప్పటికే మంటలు వ్యాపించి ఉన్నాయి కాబట్టి మరికొన్ని డీజిల్ నిల్వలు ఇంకా అక్కడే పక్కన స్టోరేజ్ చేసి ఉన్నాయి. వాటన్నిటికి కూడా మంటలు వ్యాపిస్తే ఇంకా భారీ స్థాయిలో ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా డీజిల్ నిల్వలు ఉన్నటువంటి డ్రమ్ములన్నింటినీ కూడా పోలీసులు అక్కడ ఉన్న JHMC సిబ్బంది అలాగే DRF సిబ్బంది అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా వాటన్నిటిని అక్కడి నుంచి తొలగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటికే 3-4 ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని అక్కడ మంటలను అయితే ప్రస్తుతం అయితే అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా, కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ కార్ గ్యారేజ్ నడపవద్దు, దీనివల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందని అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ రెసిడెన్షియల్ లో ఉంటున్నటువంటి వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా దీనిపైన ఓనర్ ఎటువంటి స్పందన ఇవ్వలేదని మనకు తెలుస్తుంది. అయితే మొదటగానే పట్టించుకొని ఉంటే ఇటువంటి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి స్థానికులు అయితే ప్రస్తుతం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. హర్షిత, అంటే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా యజమాని పట్టించుకోలేదని తెలిసింది కాబట్టి యజమానిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకోవడం ఏమైనా జరిగిందా నాగేంద్ర? తప్పకుండా హర్షిత, అంటే మొదటి నుండి అక్కడ గ్యారేజ్ నడుపుతున్నారు. దానికి మరి పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న దానికంటే అంటే ఎక్కువ మొత్తంలో డీజిల్ నిల్వలు ఉండడంతో అది ఎప్పటికైనా అంటే ప్రజలు నివసిస్తున్నటువంటి అంటే జనాలు ఉండేటటువంటి సముదాయాల మధ్య ఇటువంటివి పెట్టుకోకూడదు. అంటే ప్రాణానికి హాని చేసే ఇటువంటి డీజిల్ నిల్వలు ఎటువంటివి కూడా అక్కడ పెట్టడం అది రూల్స్ కి విరుద్ధంగా ఉంటుంది. సో దానిపైన ఇప్పటికే ఫిర్యాదు చేసిన అంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఓనర్ దానిపైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు అన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ రోజు ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ తో ఇట్లా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనివల్ల సో జన సముదాయాలు ఉన్నటువంటి ప్లేస్ లో ఇటువంటివి అసలు యాక్సెప్ట్ చేయొద్దు, అంగీకరించొద్దు. కానీ జైస్వాల్ అనే వ్యక్తి ఏదైతే అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఓనర్, అతను దీనికి పర్మిషన్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీనిపైన తప్పకుండా ఆ ఓనర్ ను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటారు, అతన్ని క్వశ్చన్ చేస్తారు. అసలు ఎందుకు ఎప్పటి నుంచి నడుస్తుంది ఏంటనే విషయాలపైన కూడా ఆరా చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఒక చిన్న అక్కడ
జరిగినటువంటి ఒక చిన్న ప్రమాదంతో ఇక్కడ భారీగా నిల్వలు ఉన్నటువంటి డీజిల్ డ్రమ్ముల వల్ల ఈ భారీ ప్రమాదం అయితే జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ 7 చనిపోయినట్టు పోలీసులు అయితే నిర్ధారించారు. దీనికి కారణము అక్కడ ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి కార్ గ్యారేజే కారణంగా పోలీసులు అయితే ప్రాథమికంగా మొత్తానికి నిర్ధారించారు. ప్రస్తుతానికైతే ఇంకా దీనికి సంబంధించి అంటే ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు. దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత అసలు ప్రమాదం ఎలా సంభవించింది ఏంటనేది మాత్రం పూర్తిగా దర్యాప్తులో తేలనుంది హర్షిత. అండ్ అలాగే అంటే ఈ ఘటనలో 7 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అండ్ చాలా మంది కూడా గాయపడ్డారని తెలుస్తోంది. వీరిని హాస్పిటల్కి తరలించారా? ఇప్పటికే అంటే మృతి చెందిన వారిని అప్పుడు ఇప్పటికే వాళ్ళనైతే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది, మార్చరీకి. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్ కి అలాగే గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే పైన ఉన్నటువంటి 4 అంతస్తుల్లో కూడా ఈ రెసిడెన్షియల్ ఇవన్నీ అంటే అక్కడ రెంట్కు ఉండే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీస్ ఉన్నాయి, కుటుంబాలు, అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ చిన్నపిల్లలను కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఎప్పుడైతే ఫైర్ ఇంజన్స్ తీసుకువచ్చి అక్కడ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు, వెంటనే రెస్క్యూ టీము అక్కడికి పైకి వెళ్ళి అంటే నిచ్చెనలు వేసుకొని వాటి ద్వారా రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు అప్రమత్తమై అక్కడ ఉన్న చిన్నపిల్లల్ని అలాగే అక్కడ ఉన్న కుటుంబం ఎవరైతే పైన రెంట్కు ఉంటున్నారో ఫస్ట్, సెకండ్, అలాగే 3rd, 4th ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సో ప్రమాదం మరొకసారి అంటే ఎక్కువ స్థాయిలో జరిగే అవకాశం కూడా ఉండొచ్చని భారీగా నిల్వలు ఉన్నటువంటి డీజిల్ డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని అయితే ప్రస్తుతం అయితే తొలగిస్తున్నారు. అలాగే పక్కన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. సో వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో వాళ్ళందరూ కూడా కొంచెం పక్క భవనాలకు కూడా ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే నాంపల్లిలో ఈ రోజు జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం అయితే భయాందోళనకి గురి చేసేటువంటిగా ఉంది హర్షిత.